హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఈ రోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి, లేదు అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ శాలరీస్తో జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో సూపర్గా యూజ్ అవుతుంది. వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవాలి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకన్నా నేను ఎప్పుడు ఇచ్చే సలహా ఏంటి అంటే, ఏదైతే మార్కెట్లో ట్రెండింగ్ కోర్సెస్ కానీ టెక్నాలజీ కానీ ఉందో అది మనం నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో నేను ఇప్పటికే చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేయడం జరిగింది. డేటా సైన్స్, ఈ టెక్నాలజీ, ఈ కోర్సు ఇప్పుడు చాలా డిమాండ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సెల్ అవుతున్నారు అండ్ చాలా త్వరగా సాఫ్ట్వేర్ జాబ్ వస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చాలా ఎక్కువ శాలరీస్ ఇచ్చి మరీ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే రీసెర్చ్ ప్రకారం కూడా మనకి 2026 కల్లా 11.5 మిలియన్ జాబ్స్ ఈ డేటా సైన్స్ ఇండస్ట్రీలో ఉంటాయి అని చెప్తున్నారు. సూపర్ ఆపర్చునిటీ గైస్. మీ కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడం వల్ల. అయితే ఈ డేటా సైన్స్ కోర్సు ఎక్కడ నేర్చుకుంటే బెటర్, ఆ రైట్ ప్లాట్ఫామ్ ని కూడా మనం చూస్ చేసుకోవాలి. అప్పుడే మనకి సూపర్ గా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో త్వరగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా రైట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఆడిన్ స్కూల్ అండి. సో ఈ ఆడిన్ స్కూల్ వాళ్ళు డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా డేటా సైన్స్ కోర్స్ మీద రిగరస్ గా 6 months పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటికే నేను ఛానల్లో చాలా సార్లు ఆడిన్ స్కూల్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ గురించి చెప్పడం జరిగింది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది అప్లై చేసుకొని సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు. వాళ్ళ కమెంట్స్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో ఈ ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే, మనకి 500+ hours ఆఫ్ లెర్నింగ్ అయితే ఉంటుంది ఈ 6 months ట్రైనింగ్ లో. అండ్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఆల్రెడీ డేటా సైన్స్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎవ్రీ వీకెండ్ మనకి లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ప్రొఫెషనల్స్ తో మెంటరింగ్ అనేది ఉంటుంది. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే హ్యాపీగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి మనం డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో మనం కోర్స్ నేర్చుకుంటే సరిపోదు కదా, ఎప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం. సో అందుకనే వీళ్ళు రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తున్నారు. సో దట్ మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఉన్న ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రూవెన్ ప్లేస్మెంట్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా డేటా సైన్స్ కోర్సు నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీస్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యారు. డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్స్ తెచ్చుకొని సో కెరియర్ అనేది సెట్ చేసుకున్నారు. సో యావరేజ్ శాలరీస్ కూడా చూసుకుంటే ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో మనకి 6 lakhs నుంచి స్టార్ట్ అవ్వి 20 lakh per annum వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ కూడా చూడొచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఇది ఆడిన్ స్కూల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే సక్సెస్ఫుల్ స్టోరీ విశ్వేశ్వరిది చూడొచ్చు. సో తిన అయితే 6 years కెరియర్ బ్రేక్ అనేది తీసుకుంది. 6 years తర్వాత తను సక్సెస్ఫుల్గా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని 6 years తర్వాత తన కెరియర్ అనేది రీస్టార్ట్ చేయగలిగింది. ఈ రోజు క్యాబ్ జెమినీలో సీనియర్ అనలిస్ట్గా వర్క్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ చూసుకుంటే మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. తిన నేమ్ వచ్చేసి ప్రసన్న. 3 years గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత తను జాబ్ లేకుండా ఉంది. తను తీసుకున్న గుడ్ డెసిషన్ ఏంటి అంటే, ఈ ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో జర్నీ అనేది స్టార్ట్ చేసి తను సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని ఈరోజు క్యాబ్ జెమినీలో తను జాబ్ అనేది తెచ్చుకుంది అండ్ తన కెరియర్ అనేది స్టార్ట్ చేయగలిగింది. సో నెక్స్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ వచ్చేసి తిన నేమ్ ప్రాణేష్ మాట. సో తిను ఒక కామర్స్ గ్రాడ్యుయేట్. సో కామర్స్ ఫీల్డ్లో సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నారు. సో తను తీసుకున్న మంచి డెసిషన్ ఏంటి అంటే, సో డేటా సైన్స్ బూట్ క్యాంప్లో జాయిన్ అయ్యి సో తన స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకున్నారు డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని. సో ఈ రోజు డేటా అనలిస్ట్గా ఇండిజన్ టెక్నాలజీస్లో సో ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. తన లైఫ్ అనేది సెట్ చేసుకున్నారు, దట్ విత్ హై పెయిడ్ శాలరీతో. సో ఇలాగ చూసుకుంటే డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కానీ వాళ్ళ టెస్టిమోనియల్స్ కానీ ఆడిన్ స్కూల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర ఉన్న ది ప్లస్ పాయింట్ అదే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏదో మీ రెజ్యూమే తీసుకొని డిఫరెంట్ కంపెనీస్కి ఫార్వర్డ్ అయితే చేయరు. కంప్లీట్ ఎంటైర్ ప్లేస్మెంట్ ప్రాసెస్కి కావాల్సిన గైడెన్స్ కానీ ఆ సపోర్ట్ కానీ మీ చేయి
పట్టుకొని మీకు జాబ్ వచ్చేంత వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూలో ఎలాగ బిహేవ్ చేయాలి, దానికి సంబంధించిన బిహేవియరల్ స్కిల్స్ మీద వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, మీ రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి దాని మీద అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మోర్ ఓవర్ ఈ ఆడియన్స్ స్కూల్ వాళ్ళు 250+ హైరింగ్ పార్ట్నర్స్ తో టైఅప్ అయితే ఉన్నారు. సో వీళ్ళకి డెడికేటెడ్ గా ఒక ప్లేస్మెంట్ టీమ్ కూడా ఉంది. సో ఈ ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ లో ఎక్కడైతే డేటా సైన్స్ ఫీల్డ్ మీద వేకెన్సీస్ ఉన్నాయో సో ఆ వేకెన్సీస్ చూసి మీ ప్రొఫైల్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో సో ఆ కంపెనీకి మీ రెజ్యూమే అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మీకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు సో దానికి ఎంటైర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన గైడెన్స్ ఆ సపోర్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ గైస్. సో ఇలాంటి రైట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోండి, మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, ఎక్కువ శాలరీస్ తో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ ని తెచ్చుకొని మీ కెరియర్ అనేది సెటిల్ చేసుకోండి. అండ్ సో రీసెంట్ గా కూడా నేను ఆడియన్స్ స్కూల్లో వర్క్ చేస్తున్న హెడ్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న శృతి గడ్డంతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ వీడియో అనేది చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేసేసేయండి. ఆ వీడియోలో శృతి ఏంటి అంటే ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూస్తే మీకున్న డౌట్స్ అన్ని ఖచ్చితంగా క్లారిఫై అయిపోతుంది. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా నేను క్లియర్ గా అయితే చెప్పేస్తాను మీకు. సో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, కెరియర్ లాంచ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చాలా కామన్ గా ఒక డౌట్ అనేది అడుగుతున్నారు. సో నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, నేను అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అబ్సల్యూట్లీ అప్లై చేసుకోవచ్చు అండి. ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా సరే ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ 100% ఎఫర్ట్, మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే సో ఖచ్చితంగా మీరు కూడా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకునే అవకాశం 100% అయితే ఉంది. నెక్స్ట్ ఎవరైతే కెరియర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఈ డేటా సైన్స్ ఫీల్డ్ కి మారాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ కెరియర్ అప్గ్రేడ్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే కెరియర్ గ్రోత్ కావాలి, నాకు ఎక్కువ శాలరీస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కెరియర్ రీలాంచ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. కొంతమందికి ఏంటి అంటే కెరియర్ బ్రేక్ అనేది తీసుకుంటారు, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము, రీలాంచ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంక ఈ బూట్ క్యాంప్ ఫీ వచ్చేసి మనం 75,000+ GST అయితే పే చేయాల్సింది ఉంటుందండి. బట్ ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి స్కాలర్షిప్ అప్ టు 15,000 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ స్కాలర్షిప్ రావాలి అంటే మనం ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాల్సింది ఉంటుంది. ఆ టెస్ట్ లో వచ్చిన స్కోర్ ని బట్టి మనకి స్కాలర్షిప్ అమౌంట్ ఎంత గ్రాంట్ అవుతుంది అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ కి కూడా మనకి ఏంటి అంటే ఈఎంఐ ఆప్షన్, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 25th జూన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక ఫామ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇందులో చాలా బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మీకు కనుక స్కాలర్షిప్ కావాలి అంటే ఒక అడ్మిషన్ టెస్ట్ అనేది రాయాల్సింది ఉంటుంది అనమాట. దానికి వచ్చిన స్కోర్ ని బట్టి మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది గ్రాంట్ చేస్తారు. సో రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేసేసేయచ్చు. సో మీకు కావాలి అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు డేటా సైన్స్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. సో వన్స్ మీరు కోహోర్ట్ లో ఎన్రోల్ అయిన తర్వాత మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఆల్సో మీరు సీట్ ని కూడా బుక్ చేసుకోవచ్చు 5,000+ GST అయితే పే చేసి. సో దీనికైతే ట్రయల్ పీరియడ్ 10 days అయితే ఉంటుంది. సో చాలా మంది నాకు కమెంట్స్ లో చెప్తున్నారు ఫీ స్ట్రక్చర్ అనేది మేము అఫోర్డ్ చేయలేము అని చెప్పేసి. ఒకటి చెప్తున్నాను గైస్, మీరు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో మనం డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్స్ యావరేజ్ శాలరీస్ చూసుకుంటే మనకి 6 lakh per annum నుండి స్టార్ట్ అయ్యి 20 lakh per annum ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, హై పెయిడ్ శాలరీస్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి సో రైట్ డెసిషన్ అనేది తీసుకోండి. సో రైట్ ప్లాట్ఫామ్ ఈ ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అవ్వండి. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అందరికీ మంచి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.